ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరోసారి మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో దేవుని పిల్లలైన మిమ్మల్ందరినీ దైవ సంబంధమైనటువంటి ఆత్మీయ మేల్కొల్పు కలిగించడానికి మరోసారి దైవ సందేశమును మీకు వినిపించడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి యేసయ్య ఘనమైన నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానానికి మీరు సమీపించి ఆలకించి దైవ దీవెనలు పొందాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. నమ్మదైన మా పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నీ పాసందికి వచ్చావు. ఈ ఉదయకాల సమయంలో మరలా నీ పాద సన్నిధిలో చేరి నీ వాక్యమును ధ్యానించడానికి, నీ వాక్యమును వినడానికి మాకు ఇచ్చిన కృపకే వందనాలు. సమయంలో అనేకులు నీ వాక్యం ద్వారా పట్టబడాలి, తాకబడాలి, రేపబడాలి. అనేకులు అలాంటి కృప పొందుదురుగా కని దీనముగా ప్రార్థన చేస్తున్నాను. కరుణించండి, కృప చూపించండి. నీవే నీ వాక్య సందర్శన చేత మాతో మాట్లాడి మహిమ ఆయత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. పిల్లరా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి చదివి మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. గత 2 దైవ సందేశాలు అదే వచనంలోంచి మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరొక దేవుని యొక్క వాక్యమును అందులో నుంచే, ఆ వచనములో నుంచే మరొక దైవ సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. దయతో బైబిల్ తెరవండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తున్నాం. వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం ఆలోకిస్తే యెహోవాయే దేవుడు అని పేరు కలిగినటువంటి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ చివరి కాలంలో తన పిల్లలమైన మనందరితో మాట్లాడుచున్నటువంటి మాటలు అవి. ఈ ప్రకటన చేయండి, యుద్ధమును ప్రతిష్ఠించుడి, తర్వాత బలాఢ్యులను రేపుడి. ఈ 2 దైవ సందేశాలు మనం విన్నాం. ఈరోజు మరొక మాట ఏమిటంటే, యోధులందరూ సిద్ధపడి రావలెను. ప్రియ స్నేహితులారా, ఇది ప్రభువు విశ్వవ్యాప్తకముగా ఉన్న క్రైస్తవ యోధులను, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసిని దేవుడు పిలుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పిలుపిది. ఈ పిలుపు ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ప్రదేశానికి, ఏదో దేశానికి కాదండి. ఈ పిలుపు
విశ్వవ్యాప్తకముగా ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిని, అనగా క్రీస్తు యేసులో యోధులుగా పిలువబడుతున్న వారిని పిలుస్తున్నాడు. ఏమని? యోధులందరూ సిద్ధపడి రావాలి. ప్రియులారా, ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యోధులందరూ, వాళ్ళ యోధులు, యుద్ధము చేయగలిగిన వారు, యుద్ధ నేర్పరులు, ఆయుధాలు ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు, వాళ్ళని యోధులు, సైనిక శిక్షణ పొందినవారు, కఠోరమైన శిక్షణ పొంది శత్రువులను అవలేలగా జయించాలి, శత్రువులను అవలేలగా ఓడించాలి, శత్రు గుండెలలో అవలేలగా మన బాణాలు దింపి వారందరినీ, శత్రు మోకలను చల్లా చెదురు చేయటమే కాదు, శత్రు యొక్క పీచమును అణచాలి అనే ఒక అద్భుతమైనటువంటి కఠోర శిక్షణతో యోధులుగా రాటు తేలినటువంటి వారిని ప్రభు పిలుస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలని మనం చేస్తున్నాను. సిద్ధపడి రావాలి. ఇంతకీ సిద్ధపడి రావాల్సింది ఎవరో? బలహీనులు కాదు. సిద్ధపడి రావాల్సిన వాళ్ళు యోధులు, సైనికులుగా ఉండవలసినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఇంకా బలమైనటువంటి యోధులు. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏమిటంటే యేసు క్రీస్తు నమ్ముకున్న ప్రతివాడు యుద్ధము చేయడానికి, అపవాదితో పోరాడడానికి, సాతాను శక్తులతో పోరాడడానికి, సాతాను తంత్రాలపై పోరాడడానికి, సాతాను కుయుక్తిపై పోరాడడానికి, యుద్ధము చేయడానికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తులారా, యోధులారా, సిద్ధపడి రావాలి. ఎందుకు రావాలి? సిద్ధపాటు ఏమిటి? ఇత్యాది విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. దయతో మీ బైబిల్ చూడండి. రాజు అయినటువంటి సొలొమోను రాజు గారు రాసినటువంటి ఆ పరమగీతముల గ్రంథంలోంచి ఒక వచనాన్ని చదివి ముందుకెళ్దాం. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. పరమగీతములు ప్రారంభ వచనాన్ని మాత్రం మర్చిపోవద్దు. యోధులారా సిద్ధపడి రండి, సిద్ధపడి రావలెను. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను పల్లకి వస్తుంది. సొలొమోను మహారాజు అయినటువంటి సొలొమోను అందులో ఉన్నాడు. సొలొమోను పల్లకి వస్తుంది. దానిని మోసుకుంటూ కొంతమంది వస్తున్నారు. ఎంతమందో తెలుసా? చదవండి. 60 మంది శూరులు. ఎంతమంది అటండి? ఒక పల్లకీని మోయడానికి, మహారాజైన ఆ సొలొమోను పల్లకీని మోయడానికి ఎంతమంది వస్తున్నారట? 60 మంది. వాళ్ళ సామాన్యులు కాదండి, శూరులు, బల పరాక్రమము కలిగిన వారు. ఈ వచనాన్ని ఎందుకు చదివించానో మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే పిల్లరా, ఒక పల్లకీని మోయటానికి, ఆ పల్లకీలో ఉన్నటువంటి మహారాజైన సొలొమోను గారిని ఆ పల్లకీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్ళడానికి కనీసం వాస్తవంగా అయితే ఒక 4 సరిపోవచ్చు. పోనీ ఎక్కువ అనుకుంటే 8 అనుకుందాం. కానీ ఈ సొలొమోను పల్లకిని మోసేవారు 1, 2, 10 మంది, 15 కాదండి, 60 మంది శూరులు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, సొలొమోను మహారాజు. మన యేసయ్య కూడా మహారాజే. మన దేవాతి దేవుడు పుట్టుకతోనే రాజు. ఆయన మరణించడం రాజుగా మరణించాడు. సమాధిని ఓడించడం రాజుగానే బయటకు వచ్చాడు. సొలొమోను వలె యేసయ్య మహారాజు. ఆయన పల్లకి సువార్తీకరణ ఉద్యమము, ఆయన పల్లకి యేసయ్య మాటలు, యేసుక్రీస్తు సువార్త, ఆయన యొక్క వాక్యము, ఆయన బోధ, ఆయన యొక్క వాక్య సందేశము ఈ ప్రపంచమును తల్ల కిందులు చేయడానికి మోసుకుంటూ వెళ్ళాలి.
అలా వెళ్ళడానికి సొలొమోను పల్లకీకి ఎంతమంది అంటే 60 మంది యోధులు. వింటున్నారా? 60 మంది యోధులు. చదవండి ఇప్పుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ సొలొమోను పల్లకీని మోస్తున్నవారు సామాన్యుల, ఏదో పేదవాళ్ళ, సామాన్య వర్గానికి చెందిన వాళ్ళ కానే కాదు. 60 మంది ఎవరంటే, ఒకటి శూరులు. శూరులు. చదవండి ఇంకా. వారు ఇశ్రాయేలీల పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరట? సొలొమోను పల్లకీని మోస్తున్నవారు. రాజైన సొలొమోనుకి ఆ యొక్క ఆ పల్లకీని మోస్తూ అతన్ని మరో చోటకి నడిపిస్తూ, ఒక చోట నుంచి మరో చోటకి మోసుకెళ్తూ, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసండి? శూరులు, పరాక్రమశారులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? సొలొమోను పల్లకీని మోస్తున్నారయ్యా. ఒక చోట నుంచి ఆయనకు సౌకర్యంగా ఉండడం కోసం ఆ పల్లకీలో పండుకున్నా, పల్లకీలో కూర్చున్నా ఆ సొలొమోనును ఒక చోట నుంచి మరో చోటకి మోయడానికి 60 మంది శూరులు పరివారం ఉన్నారు. వాళ్ళ సామాన్యులు కాదండి, వాళ్ళట శూరులు, బల పరాక్రమము కలిగిన వారు. ఇంకంటున్నారు యుద్ధదారులు లేక ఖడ్గదారులు, అనగా వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఖడ్గము ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు, శత్రువుపై ఎలా పోరాటో తెలుసు. ఖడ్గము పట్టుకుని శత్రువు యొక్క తలను, ఖడ్గము పట్టుకుని శత్రువు యొక్క అవయవాలను ముక్కలుగా ఖండించడం వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ ఖడ్గదారులు. అంత మాత్రమే కాదండి, యుద్ధంలో వీరాది వీరులు. తమ రాజును కాపాడడానికి, తమ సైన్యాన్ని కాపాడడానికి, తమ దేశాన్ని కాపాడడానికి నిత్యము పోరాటం చేస్తున్నవారు. ఇప్పుడు ప్రియమైన సోదరులారా, సొలొమోను పల్లకి, సొలొమోను యేసుక్రీస్తు గుర్తుగా కనిపిస్తున్నాడో ఆయన పల్లకి సువార్త. ఈ సువార్తను మోసే క్రైస్తవులారా, మీరొక శూరుల వలె ఉండాలి, మీరొక పరాక్రమశాలుల వలె ఉండాలి, వాక్య ఖడ్గమును ధరించిన వాళ్ళుగా ఉండాలి, యుద్ధ వీరులుగా మనం ఉండాలి. యుద్ధ వీరులుగా ఉండడమే. ఎందుకు అలా ఉండాలి? కిందకి చదువుతారా? ఎందుకు అలా ఉండాలి? అలా ఉండవలసిన కారణం ఏమిటి? ఖడ్గము ధరించి వీరాది వీరులుగా, యుద్ధ వీరులుగా, పరాక్రమశాలులుగా, పరాక్రమమైనటువంటి వ్యక్తులుగా, బలాఢ్యులుగా ఎందుకు ఉండాలి? చదవండి. అదండి, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి. అదండి, రాత్రి భయము. ఇదేటండి, యుద్ధ శూరులకి, పరాక్రమశాలులకి, ఖడ్గదారులకి, ఆయుధ సంపత్తి కలిగిన వారికి, యుద్ధం చేయటంలో ఆరితేరిపోయిన వారికి, యుద్ధములో బహుబలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నవారికి, ఒక సింహము వలె పరిగెట్టగలిగిన వాళ్ళకి, పక్షి రాసు వలె వడిగా వెళ్ళే వారికి వాళ్ళకు ఒక భయం ఉందంట. ఏమిటో భయం తెలుసండి? రాత్రి భయం. చీకటి భయం అనుకుంటారా? ఆ భయం కాదు, రాత్రి సమయము. అయ్యో ప్రియమైన సోదరులారా, ఎక్కడ శత్రువు, ఎందుకంటే శత్రువు చేసే ప్రధానమైనటువంటి పని ఏంటంటే పగలంతా మౌనంగా ఉంటాడు, రాత్రి అయ్యేటప్పటికి ఏదో చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడండి. ఆయన తన పొలంలో గోధుమలు చల్లి వచ్చాడట. కొద్ది రోజులకి వెళ్ళి చూసేటప్పటికి గోధుమల మధ్య గురుగులు కనిపిస్తున్నాయి, గురుగు మొక్కలు కనిపిస్తున్నాయి. చూశారు, అయ్యా మనం గోధుమలు జల్లామే, మన పొలములో గురుగులు ఎలా వచ్చాయ్యా? అప్పుడు ఆయన అన్నాడు, మనము నిద్రించుచుండగా. ఇది శత్రువు చేసిన పని, ఇది శత్రువు చేసిన పని. మనము నిద్రపోతూ ఉండగా, మనము చీకటిలో ఉండగా. ప్రియమైన సోదరులారా, నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, చీకటి భయము. ఇశ్రాయేలీలు ఆ యొక్క సొలొమోను పల్లకిని మోసుకుని వెళుతున్నటువంటి సందర్భంలో 60 మంది శూరులు, వాళ్ళు బల పరాక్రమం కలిగిన వారు, యుద్ధ నేర్పరులు, ఆయుధ సంపత్తి కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళకొక భయం ఉంది, రాత్రి భయము.
రాత్రి కూడా వాళ్ళు మేల్కొని చూస్తున్నారు. ఎటువైపు శత్రువు వస్తాడో, ఎటువైపు శత్రువు వచ్చి మా మా పాదాలను గాయపరుస్తాడో, మా శరీరాన్ని గాయపరుస్తాడో. ఒకవేళ మేము మోస్తున్నప్పుడు మా పాదాలకి గాయమైతే, మా పాదాలు నరికేస్తే మా సింహాసలేక మా పల్లకీపైలకు ఉన్నటువంటి ఆ రాజు అయినటువంటి సొలొమోనుకి అసౌకర్యం అయిపోద్దేమో, కుదుపు తగులుతుందేమో అయ్యో అని రాత్రి భయముతో శత్రువును కూడా కాచుకుంటూ, చీకటి శక్తులను కాచుకుంటూ, అపవాది కార్యాలను కాచుకుంటూ, అపవాది సంబంధమైనటువంటి ఆ దుష్ట నీచ నికృష్టమైనటువంటి అపవాది కార్యములను వాళ్ళు కాచుకుంటూ సొలొమోను పల్లకిని మోస్తున్నారు. క్రైస్తవ స్నేహితులారా, అలాంటి సిద్ధపాటు నీకుందా? రాత్రి సమయంలో శరీర సంబంధమైన కోరికలు, శరీర ఆశలు, శరీర దురాశలు, శరీర సంబంధమైన కార్యాలు దేవుని సువార్తను ఎక్కడ అడ్డొస్తాయో, దేవుని సువార్తకు ఎక్కడ అడ్డుపడతాయో, అయ్యో మా జీవితాలలో దేవుని సువార్తకు, వాక్యమునకు, మా రాజుకి మేము తల వంపులు తేకుండా ఉండాలని వాళ్ళు ఖడ్గము పట్టుకుని, వారు బలవంతులే, వారు ఆయుధ సంపత్తి కలిగిన వారే, వాడు యుద్ధం చేయగలిగిన వారే, సింహాన్ని సైతం చీల్చి చంపగలిగిన వారే, అడవిలో ఎలుగుబంటి వలె, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వలె రేగిన మనసుతో ఉండవలసిన వాళ్ళే, రేగిన మనసుతో ఉన్నవాళ్ళే. అయినను శత్రు భయము చేత వారు ఏం చేస్తున్నారో తెలుసండి, ఖడ్గము పట్టుకుని వెళ్తున్నారు. ప్రియమైన సోదరులారా, అలాంటి సిద్ధపాటు నీకుందా? అలాంటి సిద్ధపాటు నీకుందా? అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు యోధుడవే, నువ్వు ప్రార్థన పరుడవే, భక్తిలో యోధుడవే, విశ్వాసములో యోధుడవే, సమర్పణలో యోధుడవే, త్యాగములో యోధుడవే, ఆత్మ సంబంధంగా నువ్వు యోధుడవే. నేను కాదంటలేదు, కానీ యోధుడవైన నీవు సిద్ధపడ్డావా? యోధుడవైన నీవు సిద్ధపడి ఖడ్గము ధరించున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలి, ఒక ఇద్దరు వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో సౌలుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు అబ్నేరు. వింటున్నారా? సౌలు చాలా దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అబ్నేరు దావీదు చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని జయించడానికి సౌలుకి యోధుడు, సౌలు సైన్యాధిపతి అబ్నేరు. వింటున్నారా? ఈ అబ్నేరు కొద్ది రోజులకి సౌలు యుద్ధంలో చనిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. కానీ దావీదు యొక్క పక్షం వహించకుండా సౌలు కుమారుల యొక్క పక్షం వహిస్తూ వచ్చాడు. ఒక నేరం అతని మీద మోపబడింది. బైబిల్ చదువుకున్న వాళ్ళకి అందరికి తెలుసు ఆ విషయాలు. ఆ మాటతో దావీదుకి వర్తమానం పంపించాడు, నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఇజ్రాయెల్ అందరినీ పక్షంగా చేస్తానంటే దావీదు చేర్చుకున్నాడు, అబ్నేరుని చేర్చుకున్నాడు, భోజనం పెట్టాడు, పంపించేశాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ లోపల యోవాబు అనే దావీదు సైన్యాధిపతి వచ్చాడు. విషయం అంతా అర్థమైంది. ఏంటి? అరే, అబ్నేరు ఎందుకు రమ్మన్నారు మహారాజా మీరు? వాడు మన గుట్టు మట్టు తెలుసుకునే వ్యక్తి అని దావీదుకు తెలియకుండా కౌరు పెట్టాడు. దావీదుకు తెలియకుండా కౌరు పెట్టి ఆ అబ్నేరు రాగానే నా సహోదరుడా అంటూ అతను కౌగులించుకున్నట్టుగా నటించి ఇతని కత్తిని తీసుకుని అబ్నేరుని పొడిచి చంపేశాడు. మీకు బాగా అర్థం అవ్వాలి, ఎందుకు చెప్తాను ఈ మాట తెలుసండి. అబ్నేరు సామాన్యుడు కాదండి, అతడు యోధుడు. దావీదు ఆ వ్యక్తిని చూస్తూ, అయ్యో అబ్నేరా, నీచుడు ఒకడు చచ్చిపోయినట్లు నువ్వు ఎలా చనిపోయావయ్యా అని ఒక ధనుర్గీతమును పాడాడు. ప్రియమైన సోదరులారా, ఎందుకు అబ్నేరు యోవాబు యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానంటే, యోవాబు యోధుడే, అబ్నేరు కూడా ఒక యోధుడే. కానీ ఆ యోధుడైనటువంటి అబ్నేరు యోవాబును తప్పించుకోవడానికి సిద్ధపడలేకపోయాడు. అతడు యోధుడే, పరాక్రమశాలే, సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు యొక్క సైన్యమంతా అబ్నేరు చేతిలో ఉంది. అలాంటి వ్యక్తి, వింటున్నారా, అలాంటి వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి కానీ, తన్ను తాను రక్షించుకోవడానికి కానీ
సిద్ధపడి లేడు అతను. చాలా యుక్తిగా ఉంది ఆ యొక్క సంఘటన. సిద్ధపడి లేకుండా ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, యోవాబు జీవితంలో అదొక పెద్ద మచ్చగా మిగిలిపోయిందండి. అందుకే ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చిన్ని మాట ఏంటంటే, యోధులందరూ సిద్ధపడి రావాలి. యోధులే నీవు, ఆత్మ సంబంధమైన యోధుడవే, పరాక్రమం కలిగిన వాడవే, యుద్ధదారుడవే, ఖడ్గ వీరుడవే. రాత్రి భయం ఉంది, పాపపు భయం ఉంది, శరీర కార్యాలు మనం భయపెడుతున్నాయి. అయ్యో, ఈ శరీరము ఎక్కడ దేవునికి ఇష్టము కాకుండా బ్రతికి దేవుని నిత్య సంకల్పానికి దూరమై దేవునికి దైవ సంఘానికి ఎక్కడ అప్రతిష్ట కలుగుతుందో అన్న భయం ఉందా? ప్రియమైన సోదరులారా, రాత్రి భయము చేత వారటండి ఖడ్గమును ధరించుకుని వస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అబ్నేరుకి ఖడ్గము లేకే కదండి ఒక నీచుడు చనిపోయినట్లుగా చనిపోయాడండి. ఒక నీచుడు, ఒక పరాక్రమశాలి అతడు. అయ్యో అబ్నేరు, యెరూషలేములో లేక హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి వాళ్ళ రాజు వాడు అధైర్యపడిపోయాడు. అయ్యో ఏమైందబ్బా? ప్రియమైన సోదరులారా, నీవు సిద్ధపడ్డావా? శత్రువు నీ మీద దాడి చేయబోతున్నాడు. రాత్రి సమయంలో దాడి చేయబోతున్నాడు. రాత్రి సమయంలో గురుగులు చల్లబోతున్నాడు. రాత్రి సమయంలో దేవునికి ఇష్టము కాని బోధనైపోతున్నాడు. వాక్యానికి విరోధమైన సిద్ధాంతాలు అయిపోతున్నాడు. ఇప్పటికే క్రైస్తవ సంఘాల్లో, దేవుని సంఘంలో అనేక వాక్యానికి విరోధమైన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అది బాప్తిస్మ విషయమేమి, దేవుని విషయమేమి, ఆరాధన విషయమేమి, ఇప్పటికే క్రైస్తవ సంఘాల్లో బిలాము బోధలు, యెజబేలు బోధలు ఒకటా రెండా ఎన్నో బోధలు వచ్చాయి. మరి యోధులారా ఏం చేస్తున్నారు మీరు? యోధులారా నాకెందుకని మౌనంగా ఉంటున్నారా? పోతే పోనీ అనుకుంటున్నారా? పోతే పోనీ నాకేంటి అని ఒక ధీమాతో ఉన్నారా? జాగ్రత్త, దేవుని పిలుపు ఒకటి వస్తుంది ఈ రోజున. యోధులందరూ సిద్ధపడి రావాలేను. బైబిల్ గ్రంథంలో మరొక యోధుడిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆయన పేరు శాంసన్. చాలా యోధుడు అతడు దేవుడే అతనిని రేపెను. నేను ప్రతి సందర్భాల్లో కూడా సంసోను కోసం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అతడు దేవుని చేత రేపబడిన యోధుడు, నాజీరు పొందినవాడు, వ్రతపుత్రుడు. ద్రాక్షారసమును కూడా తన తల్లి కూడా రుచి చూడకుండా నాజీరుతో జన్మించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసండి? యోధుడే. సిద్ధపాటు ఉందా? యోధుడే. ఆత్మ సంబంధమైన పోరాట యుద్ధములో సిద్ధపాటు అతనికి ఉందా? యోధులందరూ సిద్ధపడి రండి అతడు ఏమైనా సిద్ధపడ్డా? ఒకరోజు తన అభిప్రాయం అంతా చెప్పాడు. ఏం లేదు, నేను బలహీనుని అవ్వాలి అంటే ఏం లేదు, నా తలపై ఉన్న ప్రతిష్ట, నా తలపై ఉన్నటువంటి ఆ ప్రతిష్టను తీస్తే తన అభిప్రాయం అంతా ఆమెకి ఢిల్లీలో గ్రహించి అతన్ని తల వెంట్రుకలు కత్తిరించింది. ఒక వ్యక్తిని పిలిచి బలహీనుడైపోయాడు. అతడు ఆ ఢిల్లీలో తొడపై నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పిలుపు, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారంది. అక్కడ రాయబడిన మీకు మాటలు చదువుకోండి. యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుడు అతను విడిచిపెట్టిన సంగతి అతనికి తెలియలేదంట. అంత మాత్రమే కాదండి, ఎప్పటి అట్లు విడజిమ్ముకొందును అనుకున్నాడండి. అంటే యోధుడే. మరలా జ్ఞాపకం చేస్తున్నానండి, చాలా బలమైన వ్యక్తే. ఫిలిష్తీయులు అడ్డొస్తే వారి తొంట్లను విరిచి ముక్కలు చేసినటువంటి వ్యక్తే. ఏమండి, గాడిద ఎముక, పచ్చి గాడిద ఎముకను తీసుకుని 1000 మందిని కొట్టి చంపిన వ్యక్తే. ఒకవేళ ఆ పచ్చి గాడిద ఎముకను పట్టుకుని ఏదైనా ఒక ఆయుధం మీద కొడితే 1000 ముక్కలు అవ్వాలది. కానీ దేవుడు దానిని బలపరిచాడేమో, చేతులు ఆయుధం ఏమీ లేదు.
వాళ్ళు కట్టిన తాళ్ళని నార పీచు వలె తెంపి పాడేశాడు, దార పోగుల తెంపి పాడేశాడు. అలాంటి బలవంతుడు, అలాంటి శక్తి కలిగిన వాడు, అలాంటి యోధుడు, అలాంటి యోధుడు, అతని లాంటి యోధుడు ఇంకొకరు లేరు. ఫిలిష్తీయులు అతను చూసి భయపడుతున్నారు, అతను చూసి జడిసిపోతున్నారు. ఎలా రా వాడిని బంధించడం, వారి గర్వం ఎలా కనచాలరా, వాడిని ఎలా నాశనం చేయాలరా, ఎలా పాడు చేయాలరా? రాత్రి భయము. ప్రియమైన సోదరులారా, సంసోను సిద్ధపాటు లేకుండా పోయాడు. యోధుడే, ధైర్యవంతుడే, బలవంతుడే, అద్భుతమైన కృపతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైన కృపతో ఆత్మ సంబంధమైన వరములతో నడిచిన వాడే, ఆత్మీయ జీవితం జీవించిన వాడే, ఆత్మ సంబంధంగా యుద్ధములు ప్రారంభించిన వాడే. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడిస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతారు. అద్భుతమైన పదం ఉంది అక్కడ. సామెతల గ్రంథం. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగొట్టుకున్న వానితో సమానుడు, కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్టు మూర్ఖుడనమాట సామెత పాటి లేకుండా. ఓకే సామెతల గ్రంథం ఒకసారి చూడండి. 20 ఎంత చదువుతున్నారండి? 24వ అధ్యాయం చూడండి. 24:6 చూడండి. వివేకము గల నాయకుడవై. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏంటండి ఎలా ఉండాలటండి? వివేకము కలిగిన నాయకుడిగా ఉండి యుద్ధం చేయమంటుంది బైబిల్. వివేకము కలిగిన నాయకుడిగా ఉండాలట. నాయకుడే, యోధుడే, కానీ ఏముండాలి చెప్పండి? వివేకం. అదే వివేకం ఏమి చెప్పమంటారా? సిద్ధపాటు. పాము యేసుక్రీస్తు తన శిష్యులని లోకానికి పంపుతున్నప్పుడు అన్నాడు, శిష్యులారా మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపినట్లుగా పంపుతున్నాను, పాము వలె వివేకంగా ఉండండి. పాము చూడండి, దెబ్బ పడితే, ఎవడైనా దొరికిన తర్వాత దెబ్బ పడితే చచ్చిపోతానన్నప్పుడు ఎంత సిద్ధపడుతుంది? దెబ్బకి సిద్ధపడదండి, పారిపోవడానికి సిద్ధపడద్ది, లేదా పోరాడడానికి సిద్ధపడద్ది. ఈ రెండు కాకపోతే అప్పుడు తల ఉంచుద్ది దెబ్బకి. ప్రియమైన సోదరులారా, క్రైస్తవ జీవితంలో సాగిస్తున్న విశ్వాసులారా, యుద్ధమును ప్రతిష్ఠించమని గత వర్తమానాన్ని విన్నారే. యుద్ధానికి ప్రతిష్ఠించమని చెప్పిన దేవుడే అంటున్నాడు, యోధులారా మీరు సౌలు లాంటి యోధులే, సంసోను లాంటి యోధులే, అబ్నేరు లాంటి యోధులే. మీరేం చేయాలి తెలుసండి? యోధులారా మీరు సిద్ధపడి రండి. సంసోను సిద్ధపాటు ఉందా? సంసోనుకి ఆ వెసులుబాటు ఉందండి. అతడు సిద్ధపడడానికి, అతని జీవితంలో మేల్కోవడానికి, నిద్రను విడిచిపెట్టడానికి, పాపమును విడిచిపెట్టడానికి, అతని యొక్క ఫిలిష్తీయ సహవాసమును విడిచిపెట్టడానికి, ఫిలిష్తీయ చేతిలో నుంచి బయటికి రావడానికి ఆత్మ సంబంధమైనటువంటి అవకాశం దేవుడిచ్చాడు. కానీ సిద్ధపడలేకపోయాడు, నిద్ర మేల్కోలేకపోయాడు, చీకట్లో ఉండిపోయాడు, రాత్రిలో కాలం గడుపుతున్నాడు, అనగా పాపంలో కాలం గడుపుతున్నాడు, పాప సంబంధమైనటువంటి ఊహల్లో బ్రతికిపోతున్నాడు, పాప సంబంధమైన దురాశలతో ఉండిపోయాడు. ప్రియమైన సోదరులారా, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సంసోను యోధుడే, వివేకము కలిగిన నాయకుడిగా యుద్ధం చేయాల్సింది పోయి, యుద్ధంకి సిద్ధపడాల్సింది పోయి, బైబిల్ గ్రంథంలో దావీదు అనే వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి కోసం ఏమి రాశాడో చదువుతారా? ఆ వ్యక్తి కోసం బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందో తెలుసండి? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి చూడండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. ఆ సమూయేలు దావీదు కోసం ఏమి రాశాడో ఒక్కసారి చూస్తారా? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము ఎంత అన్నానండి? 30వ వచనం అండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధానికి బయలుదేరినప్పుడు, యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. వారు బయలుదేరినప్పుడు దావీదు బహు వివేకము కలిగి దావీదు అటండి, చూడండి,
వివేకము కలిగి ప్రవర్తిస్తున్నాడంట. ప్రియాతి ప్రియమైన సోదరి సోదరులారా, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ రోజున ఒక బాలుడైనటువంటి దావీదు కోసం విజ్ఞాపం చేస్తున్నాను. అతడు చిన్నప్పుడే దైవ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని విషయాల్లో యోధుడిగా ఉన్నాడు, దేవుని కృపలో యోధుడిగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఫిలిష్తీయులు అనేక సందర్భాల్లో యుద్ధానికి వస్తున్నారు, అనేక సందర్భాల్లో పోరాటానికి వస్తున్నారు. ఫిలిష్తీయులు మాటికి యుద్ధానికి వచ్చేస్తున్నారండి. వాళ్ళకేంటో కానీ, వాళ్ళకి యుద్ధం అంటే బహు సరదా ఏంటో అర్థం అవుతుంది కానండి, వాళ్ళు మాటికి ప్రియమైన సోదరులారా, ఆత్మీయ జీవితంలో అపవాది కూడా అదే పని చేస్తున్నాడు. మాటికి నిన్ను శోధిస్తూ ఉంటాడు, మాటికి నిన్ను పీడిస్తూ ఉంటాడు, మాటికి నీ జీవితంలో నిన్ను భయపెట్టడానికి, బాధ పెట్టడానికి, నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సమర్పణ జీవితాన్ని, నీ త్యాగ జీవితాన్ని, నీ ఆరాధన జీవితాన్ని, నీ విశ్వాస జీవితంను మాటికి పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలకి పక్కలో ఎంత బళ్ళెములా ఉన్నారో, ఇటు క్రైస్తవులకి అపవాదంత ప్రక్కలో బళ్ళెములా కనబడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో వివేకము కలిగిన నాయకుడిగా యుద్ధం చేయాలి నీవు, సిద్ధపడి యుద్ధం చేయాలి నీవు, యోధుని వలె యుద్ధం చేయాలి నీవు, యోధుని వలె యుద్ధ భూమిలో పోరాడాల్సినటువంటి క్రైస్తవుడవు నీవు. బైబిల్ గ్రంథంలో ఒక యోధుడిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఆ మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారు ఒక మాట ఒక వ్యక్తి కోసం రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అపోస్తులైనటువంటి పౌలు, మరి పౌలు కూడా ఒక యోధుడే కదండి. పౌలైన గారు కూడా ఒక యోధుడే. 2:25 ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మరియు నా సహోదరుడును నా జతపనివాడును నా తోటి యోధుడు. ప్రియమైన సోదరులారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు, ఒక వ్యక్తి కోసం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి నా జత పనివాడు, నా తోడి యోధుడు, నా స్నేహితుడు అంటలేదు, నా జత పనివాడే, నా దాసుడు అంటలేదు, నా తోటి యోధుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి క్రైస్తవ దేవుని పిల్లలారా, దైవజనుడైనటువంటి పౌలయ్య గారే ఒక యోధుడు. ఆ యోధుడితో మరొక యోధుడు కలిశాడంట. అతని పేరు ఎపఫ్రాదీతు. ఎపఫ్రాదీతు అనే మాటకి అర్థం మనోహరము అని అర్థం అండి. ఈ మనోహరంగా పిలువబడుతున్నటువంటి ఆ ఎపఫ్రాదీతు పౌలుకి తోటి యోధుడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక బండికి 2 ఎడ్లు ఎలా అవసరమో, ఒక బండికి 2 చక్రాలు అలాగో పౌలయ్య గారికి ఈయనొక చక్రం అయితే ఎపఫ్రాదీతు మరో చక్రంగా కనబడుతున్నాడు. అతడు యోధుడు అని రాయబడింది. ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ మాటలు చదివించానంటే, యోధులారా మీరందరూ సిద్ధం కావాలి. యోధులు అనగానే ఏదో ఆత్మ సంబంధంగా కాకుండా శరీర సంబంధంగా ఏదో రాజ్యాలు జయించేయడమేనా, ఏదో ప్రపంచాన్ని జయించడమేనా? కాదండి. ఆత్మ సంబంధమైన యోధులు, శరీర సంబంధమైన యోధులు కాకూడదు. మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక క్రొత్త నిబంధన యోధులు, పాత నిబంధన యోధులు, ఈ 2 విషయాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న ఈ సందర్భంగా. కొత్త నిబంధనలో యోధులు ఎలా ఉన్నారో, పాత నిబంధనలో యోధులు ఎలా ఉన్నారు, ఈ 2 విషయాలు మనం ఒక్కసారి బాగా అర్థం కావాలంటే ఓసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు చదివితే పాత నిబంధనలో ఉన్నటువంటి యోధులు మనకు కనిపిస్తారు. ఒకసారి చూడండి.
హెబ్రీ పత్రిక. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యోధులు, మోషే ఒక యోధుడు, యెహోషువ ఒక యోధుడు, దావీదు ఒక యోధుడు, ఇంకా ఇలా యుద్ధములో ఎన్నో బలమైన కార్యాలు చేసినటువంటి ఆ లెక్క చెప్పాలంటే సంసోను కూడా ఒక యోధుడే, ఒక గిద్యోను కూడా ఒక యోధుడే, ఒక సౌలు కూడా ఒక యోధుడే, ఇలా చెప్పుకుంటూ వస్తే. కానీ పాత నిబంధనలో యోధులు ఎలా ఉన్నారో ఒకసారి చదవండి. 11, 33, 34 వరకు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. అదండి, చూడండి పాత నిబంధన యోధులు ఏంటంటే విశ్వాసముతో రాజ్యాలను జయించిరి. కార్యములను జరిగించి. ఏంటండి? నీతి కార్యాలు జరిగించిరి. వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్లను మూశారు. అగ్ని బలమును చల్లార్చారు. ఖడ్గదారులను తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారద్రోలిరి. ఇదండి పాత నిబంధనలో ఉన్న యోధుల చెట్ట. దేవునికి స్తోత్రం చెబుదాం. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి? పాత నిబంధనలో యోధులు వాళ్ళు ఎలాంటి స్థితితో తెలుసండి? సింహమా ఆగు అంటే ఆగిపోయింది. అగ్ని బలము చల్లార్చిరి. అధికారాలు పొందారు, ఆజ్ఞలను పొందారు, వాగ్దానాలు పొందారు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. ఎర్ర సముద్రం దాటించారు, లేక ఎర్ర సముద్రం ఆగిపోయింది. యోర్దాను వెనక. అది పాత నిబంధన యోధులు. మరి క్రొత్త నిబంధన యోధులు ఎలాంటి వాళ్ళు తెలుసండి? యోధులారా సిద్ధపడండి అన్నప్పుడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి యోధులు ఎలాంటి పనులు చేశారు చదవండి. వాళ్ళు కూడా ఎలా ఉందో 35 నుంచి 38 వరకు 3 వచనాలు. స్త్రీలటండి మృతులైన తమ పిల్లలను తమ వారిని పునరుద్ధానములో మరలా పొందడానికి కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందాలని, విడుదల పొందకుండా ఉండడానికి, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారము, కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదు అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు. రంపములతో కోయబడిరి. శోధించబడ్డారు. ఖడ్గాలతో కత్తులతో నరకబడి చంపబడ్డారు. గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రులుగా బ్రతికారు. శ్రమ పడ్డారు, హింస పొందారు. అడవుల్లో తిరిగారు, కొండల మీద ఉన్నారు, గుహల్లో ఉన్నారు, సొరంగాల్లో ఉన్నారు, తిరుగులాడుచు. అయ్యయ్యో, ఇది కొత్త నిబంధన యోధులండి. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఈ పాత నిబంధనలో విశ్వాస వీరులుగా ఉండి రాజ్యాలు జయించారు, ప్రపంచాలను ఓడించారు, సింహపు నోళ్లను మూయించారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వాళ్ళ యోధులే, విశ్వాస యోధులే. అవసరమైతే విశ్వాస యోధ జీవితం సాగించడం కోసం చంపడానికి తెగించారు. ఖడ్గముల చేత చంపబడ్డారు, కోయబడ్డారు, హత్య చేయబడ్డారు. సొరంగాల్లో తిరుగుతున్నారు, కొండల్లో తిరుగుతున్నారు, వాగుల్లో ఆ చిన్ని జీవితాన్ని సాగిస్తున్నారు. అయ్యో, దిగంబరులుగా బట్టలు లేకుండా బ్రతికారు. సముద్రాల ఆపదల్లో ఉన్నారు, సమస్యలతో సతమతమైపోయారు. నా ప్రియమైన సోదరులారా, ఇది క్రొత్త నిబంధన యోధులు. ఏ యోధులుగా ఉన్నావు నీవు? ఒకవేళ ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, విశ్వాసముతో ఆత్మ సంబంధమైన నిరీక్షణ కొరకు, ఆత్మ సంబంధమైన పరలోకం చేరడం కోసం ఒక యోధులుగా, అవసరమైతే చావుకు సిద్ధపడిన యోధులు వాళ్ళు, అవసరమైతే చావడానికైనా తెగించారు. దైవజనుడు ఇశ్రాయేలీల చేతిలో, లేకపోతే సంఘము ప్రారంభమైన తొలి దినాల్లోనే దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి స్తెఫను రాళ్లతో కొట్టి చంపబడలేదా? అతని చావుకి సౌలు సమ్మతించలేదా? సాక్షిగా సంతకం పెట్టలేదా? అలాంటి వ్యక్తులు యోధులుగా పిలువబడతాం. పిల్లరా, నీవు విశ్వాసమందు యోధుడుగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో యోధుడిగా ఉండాలి, పరిశుద్ధతలో యోధులుగా ఉండాలి, సమర్పణలో యోధుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన కృపలో యోధుడిగా నీవు ఉంటే ప్రభు అంటున్నాడు, యోధులారా
సిద్ధపడి రండి. దేవునికి స్తోత్రం చెబుదామా. నువ్వు యోధుడిగా ఉండగలుగుతున్నావా? నువ్వు బలవంతుడివే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు క్రీస్తు రక్షణ పొందిన నీవు, యేసు క్రీస్తు కృపలో సాగుతున్న నీవు బలవంతుడివే. ఒకలా చెప్పాలంటే క్రైస్తవుడు సంసోను కంటే బలవంతుడు అంటాను నేను. ఒకలా చెప్పాలంటే క్రైస్తవుడు దావీదు కంటే బలవంతుడు అని చెప్తున్నాను. నువ్వు దావీదు కంటే యోధుడవే. కానీ నువ్వేం చేయట్లేదో తెలుసండి, సిద్ధపాటు లేకుండా ఉన్నావు. నువ్వు చాలా నిస్త్రాణలో ఉండిపోయా, చాలా అలసిపోయిన వాని వలె ఉండిపోయా, నాకు అక్కర్లేదు అన్న వాని వలె ఉండిపోయా. నువ్వు సిద్ధపడి రావడానికి నువ్వు సిద్ధపడితే, నువ్వు మేల్కొని సిద్ధపడగలిగితే ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభు నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రభు నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ చంపబడినా నువ్వు మరలా మాట్లాడగలవు. పిల్లల ఈ సందర్భంగా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడైనటువంటి యాకోబుని హేరోదు రాజు తలను నరికి చంపేశాడు. అపోస్తులలో మొట్టమొదట హత్య చేయబడిన వ్యక్తి. అదే సమయంలో ఆ హేరోదు సంఘాన్ని బాధ పెట్టడానికి ప్రముఖమైన స్తంభముగా ఉన్నటువంటి పేతురును పట్టుకుని చెరసాల్లో పాడేస్తారు. పండగ అయిన తర్వాత చూద్దాం వీడి సంగతే. పండుగ అయిన తర్వాత మనం పండగ చేసుకుందాం అనుకున్నారు. 16 మంది సైనికుల మధ్య బంధించబడ్డాడు. సంఘం ఆయన కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, దైవజనుడు బంధించారయ్యా, ఇప్పటికే ఒక ఆయన్ని కోల్పోయామయ్యా, ఇప్పటికే ఒక దైవజనుడైనటువంటి యోహాను గారిని యాకోబు గారిని మేము కోల్పోయామయ్యా, ఇక మరలా ఇంకొకరిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేమయ్యా. మరొక దైవజనుడిని పట్టుకున్నారయ్యా, స్తంభము లాంటి వ్యక్తిని పట్టుకున్నారయ్యా, మేము ఆయన కోల్పోవడానికి మేము సిద్ధంగా లేమయ్యా, దయచేసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి దేవుని దూత పేతురున్న జైలుకి వెళ్ళింది. పేతురుని లేపింది. పేతురు పాపం నిస్త్రాణగా ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు. అయిపోయింది, నా బ్రతుకున్నట్టుగా ఉంది అతని జీవితం. లేపింది. లేపడమే కాదు, జోడు తొడుకోమంది, నడికట్టు ధరించమంది, నా వెనకాల రమ్మంది. ఎందుకు నడికట్టు తీసి ప్రక్కనెట్టాడు? సిద్ధం అయిపోయింది నా జీవితం, నిస్త్రాణ, నిరాశ. ప్రభు కొరకు ఏదో చేయాలనుకున్నాను, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకున్నాను, దేవుని యొక్క సంఘమునకు మూల రాయిగా ఉండడానికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగిన నన్ను వెళ్ళ పట్టుకున్నారు. అయిపోయింది అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే దేవుని దూత అతను సిద్ధపరచింది. అతడు సిద్ధపాటు లేనప్పుడు అతను సిద్ధపరచింది. ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో చాలామంది క్రైస్తవులు ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో, సమర్పణ జీవితంలో యోధులే, నేను కాదంటలేదు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వాళ్ళే. వారు ప్రార్థించే ఎన్నో దయ్యాలు వెళ్ళిపోయినాయి. వారు ప్రార్థన చేయగా ఎన్నో స్వస్థతలు జరిగాయి. వారు ప్రార్థన చేయగా ఎన్నో దేవుని కొరకు భీకర కార్యాలు చేశారు. ప్రభు నమ్ముకుని అద్భుతమైన కృపలో ఉన్నారు. కానీ ఈ చివరి కాలం వచ్చేటప్పటికి సిద్ధపాటు లేని వ్యక్తులుగా ఉన్నారు. అయ్యో చాలు అనుకుంటున్నారు, సరిపెట్టేసుకున్నారు. ఇంతకాలం చేసిన భక్తి చాలు అనుకుని ధీమాగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఒక సర్వ ప్రపంచములో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి దైవజనుని, ప్రతి వ్యక్తిని ఆత్మ సంబంధంగా పోరాటం చేస్తూ యుద్ధమును ప్రతిష్ఠించిన ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతున్నాడు. నీవు ఒక యోధుడవు, నీవు సిద్ధపడి రావాలి. నువ్వు సిద్ధపడి రావాలి. యుద్ధము చేయడానికే సిద్ధపడి రావాలి. ఆత్మీయ పోరాటానికే సిద్ధపడి రావాలి. దేవుని కృపలో శత్రువు యొక్క గుండెలను చేర్చడానికి సిద్ధపడి రావాలి. పరలోకం చేరడానికి సిద్ధపడి రావాలి. నువ్వు సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడాలి. యోధులారా, మీరు సిద్ధపడండి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో పోరాటం చేస్తున్నప్పుడు రాళ్ల దెబ్బల, చెరసాల, శ్రమల, చావ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పి సిద్ధపడిన పౌలు లాంటి యోధులు కావాలి. ఈరోజు పౌలుకు ప్రక్కనే అతనితో పాటు సహాయంగా ఉండే ఎపఫ్రాదీతులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున నా ప్రియమైన సోదరులారా. అందుకే అపోస్తలుడు పౌలు నా తోటి యోధుడు అనే మాట చెప్పడంలో ఎంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఆ మాట అనడం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒక సామాన్యమైన వ్యక్తి కాదు కదండి పౌలయ్య గారు. సుమారు కొన్ని వందల వచనాలు రాశాడే.
కొన్ని ఎన్నో పత్రికలు రాశాడే, ఎన్నో అద్భుతమైనటువంటి కృపలో పాల్గొని దేవుని నామ ఘనత కొరకు ఎంత అద్భుతమైన సువార్థీకరణ ఉద్యమంలో ఎంత అద్భుతమైన సేవ చేసినటువంటి అతనికి తోటి దాసుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి దాసుడుగా లేడు. అక్కడ జత పనివానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కోసం పౌలిస్తున్న సాక్ష్యము, నా తోటి యోధుడు. నీవు ఒక యోధుడిగా ఉండగలవా? నీవు నేను ఒక యోధుడు అని చెప్తుంది బైబిల్. యోధులారా సిద్ధపడి రండి. మీరు ఇంకా ఎక్కడో ఉండిపోయారు, ఏదో ప్రలోభాలకు లొంగి ఆగిపోయారు. రూబేను గాదీల వలె ఏదో ఎక్కడో ఆగిపోతున్నారేమో, ఎక్కడో చిన్న చిన్న ప్రలోభాలకు లోబడిన గెహజీ వలె ఉండిపోయారేమో, ఆకాను వలె ఉండిపోయారేమో, ఇస్కరియోతు యోధాల ఉండిపోయారేమో, దేమా వలె ఉండిపోయారేమో. లెండి లెండి యోధులారా సిద్ధపడి రండి. దేవుని యుద్ధమును వివేకము కలిగిన నాయకునిగా ఉండి యుద్ధం చేద్దాం. దేవుని పేరు నిలబడదాం. దేవుని యొక్క యుద్ధములు చేస్తూ అనేక అపవిత్రాత్మలను, అపవిత్రమైనటువంటి సాతానీయ దుష్ట కార్యములను అణిచివేద్దాం. దేవుని కృపలో జయం సాగిద్దాం. మనము యుద్ధ వీరులము, మనము పరాక్రమశాలులము, మనము ఖడ్గదారులము. భయపడొద్దు. రాత్రి భయం కాదు, శత్రు భయం కాదు. రాత్రి సమయంలో సాతాను గోధుమల మధ్య గురుగులు చల్లుతాడనే ధీమా కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? కొంతమంది ఏ పోలేండి, ఏదో జరగనియండి అని ధీమాగా ఊరుకుంటున్నా. వద్దు. యోధులారా సిద్ధపడండి. దైవికంగా సిద్ధపడి యేసయ్య వద్దకు రండి. మన యుద్ధ వీరుడు, విజయ సారథి, మనల్ని విజయోత్సాహంతో ఊరేగించు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి యోధులందరినీ సిద్ధపరచునుగాక, యోధులందరినీ ఆయత్తపరచునుగాక. ఆమేన్. తలలో ఉంచుతారా? ఈ సందర్భంగా తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ సోదరి సోదరులారా, దయచేసి అందరూ తలలో వంచండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యోధులారా, ఒక్కరు కాదండి, యోధులందరూ సిద్ధపడి రండి అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు ఉందా? సొలొమోను పల్లకి 60 మంది మోస్తున్నారట. వారు శూరులు, పరాక్రమశారులు, ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయముతో సిద్ధపడ్డారు వాళ్ళు. అవును ప్రియమైన సోదరులారా, నీవు అలా సిద్ధపడి ఉండగలవా? అబ్నేరు సిద్ధంగా కదండి, సంసోను సిద్ధంగా లేకే కదండి. దావీదు సిద్ధపడి యుద్ధం చేశాడు. వివేకము కలిగిన నాయకుడిగా యుద్ధం చేశాడు. పౌలు వివేకము కలిగిన వ్యక్తి వలె, ఒక యోధుడు వలె సువార్తీకరణ ఉద్యమములో ఎంతగానో పోరాడాడు. అతనితో పాటు మరొక ఆయన ఎపఫ్రాదీతు కూడా పోరాడాడట. నీవు అలా ఉండగలవా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ బ్రతుకు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపాటు లేని వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త. ప్రభు పిలుస్తున్న పిలుపులోనికి మరొకసారి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున నువ్వు సామాన్యుడవు కాదు, నీవు ఒక యోధుడవు అన్న సంగతి మర్చిపోకో. నువ్వు ఒక బల శౌర్యములు కలిగిన దేవుని కుమారుడు అన్న సంగతి మర్చిపోకో. బలవంతుడైన దేవుని కుమార్తెవు కుమారుడు అన్న సంగతి మరవకుండా యోధులారా సిద్ధపడి ఆ వాక్య ప్రకారంగా వాక్యంలోనికి వెళదాం. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, మనం యుద్ధనాదంబుతో బోధమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, మనం యుద్ధనాదంబుతో బోధమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రా
చేరుడి శ్రీయేసు రాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీయేసు రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాదు కొల్వను లోకమంత ఏకమై యేసునాదు కొల్వను సాధనం బెవరు నీకు నీవేగా యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధమా మనం యుద్ధనాదంబుతో బోధమా మనం యుద్ధనాదంబుతో బోధమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు ఇంతవరకు తన దాసు నిలబెట్టుకుని దేవుని యొక్క గ్రంథములో నుంచి కొన్ని ఆత్మీయ సంగతులను దేవాతి దేవుడు మనందరికీ వినిపింపచేశారు. విన్న మాటలను బట్టి ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభు అని ఆ దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు జీవాధిపతి సర్వశక్తి కలిగినటువంటి పరలోకమందున్న మా మంచి యేసయ్య, మా ప్రాణనాథుడా, మా రాజా, మా దేవుడా, అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన దినములన్నిటిని మీ కృపలో మమ్మల్ని దాచి కాపాడి ఈరోజు వరకు సజీవ లెక్కల్లో ఉంచినటువంటి పరమ తండ్రి అయిన మా దేవా, పరక్రమశాలి చక్రవర్తి అయిన మా దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాజా నాయన ప్రభుని దాసులో నెలను ప్రభు ఉండి నీవే మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము ఒక యుద్ధ వీరులుగా ఒక యోధులుగా ప్రభు మేము నిలవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యే లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, నిందలు ఎన్ని మాకు ఎదురైనా ప్రభు మాకంటే ముందుకెళ్ళినటువంటి గొప్ప యోధుడవైన యుద్ధ వీరుడుగా నిలిచి ప్రభు జయించి ప్రభు ఈ లోకాన్ని జయించినటువంటి గొప్ప యోధుడవైన ప్రభు నిన్ను మా ముందు పెట్టుకుని ప్రభు నిన్ను వెంబడిస్తూ అయ్యా నీలో ముందుకు సాగే జీవితాలు మా అందరికీ అనుగ్రహించండి ప్రభు. నీ వలే ప్రభువా అయ్యా మేము తండ్రి నాయన యేసయ్య లోకాన్ని మేము జయించలేము కానీ ప్రభు అపవాది మా మీద ఎన్నో ప్రభు కుయుక్తులు ప్రయోగిస్తూ మమ్మల్ని ఓడించడానికి చూస్తుండగా ప్రభు సాతాను ప్రభు తంత్రాలను ఎరిగి ప్రభు వాటన్నిటిని మేము జయించడానికి నీ సిలువ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. మమ్మల్ని ప్రభు నీ రాకడికి అయ్యా మమ్మల్ని ఒక యోధులుగా నిలబెట్టండి అయ్యా ప్రభు. నాయన పాపములోను అయ్యా శాపములోను ధనములోను అయ్యా ఏదో ఒక విషయంలో పడిపోకుండా ఓడిపోకుండా అయ్యా మేము జయించినటువంటి ప్రభు నిన్ను బట్టి ప్రభు మేమును ప్రభు జయించడి వారిగా ప్రభు యేసయ్య మేము బ్రతకడానికి ఒక వీరులుగా ప్రభు నాయన మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీతోటి ఒక యోధులుగా మమ్మల్ని నిలబెట్టి సహాయం చేయమని విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు దయచేయమని నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయుత్తపరచమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసునామములో మిక్కిలి దీనముగా ప్రార్థించి పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. ప్రవేశనామములో సంపూర్ణ విజయము కృప కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానములు ఇప్పుడును ప్రభువచ్చు పర్యంతరం మనందరికీ తోడయిండి నడిపించి మన యోధులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్.